శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, గరికపాటి వారి పైన అలానే శివాజీ పైన నా అన్వేషణ అనే ఒక యూట్యూబరు బూతులతో రెచ్చిపోవటం అసలు వినటానికి కూడా, నేను చెప్పటానికి కూడా ఆ మాటలు చెప్పలేను. అంత దారుణంగా వాళ్ళపైన విరుచుకుపట్టడం జరిగింది. అతని పదజాలం కానివ్వండి, వాడిన పదజాలం కానివ్వండి, అవి సోషల్ మీడియాలో చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. అసలు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అభిప్రాయాలు చెప్పటం వేరు, బూతులు మాట్లాడటం వేరు. ఒక వ్యక్తిని ఒక వీడియో మొత్తం బూతులు తిట్టి, మరి మీ సంస్కారం ఏంటి చదువుకుని? ఇప్పుడు అన్వేష్ అనే వ్యక్తి ఏమంటున్నాడు, 10th కూడా పాస్ అవ్వలేని శివాజీ మాట్లాడటం ఏంటి, వేలి ముద్రలు అన్నాడు. మరి మీరు బాగా చదువుకున్నారు కదా అన్వేష్ గారు, మరి మీ భాష ఏంటి? అతను ఇంకా సంస్కారవంతంగా మాట్లాడారు. ఆయన ఆ 2 పదాలు తప్ప ఆయన చెప్పాలనుకున్నది ఏంటి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని చెప్పడం తప్పంటే ఈ సొసైటీలో ఇంకా ఎవరికి చెప్పరా? ఇప్పుడు అన్వేష్ గారి ఇంట్లో వాళ్ళ ఆడపిల్లలకి ఏమి చెప్పరా? మంచి మర్యాద చెప్పరా? వాళ్ళ అమ్మగారు ఇతను కూడా చెప్పుంటారు కదా. ఇప్పుడు ఈ మాటలు వాళ్ళ అమ్మగారు వింటే సంతోషిస్తారా, నా కొడుకు ఇంత అందంగా బూతులు మాట్లాడుతున్నాడని? మీరు చెప్పచ్చు, మీ అభిప్రాయం చెప్పడం తప్పని ఎప్పుడు నేను అన్ను. ఇప్పుడు అనసూయ గారు కూడా ఆవిడ బట్టలు వేసుకోవడం గురించి ఎవడు మాట్లాడలే, మనకు అనవసరం కూడా. కానీ మధ్యతరగతి అమ్మాయిలు అందరూ ప్రతి వాళ్ళు వేసుకోవాలి అంటే సొసైటీ ఎక్కడికి వెళ్తుందని. ఇప్పుడు సినిమాల్లో మీరు గ్లామర్ కోసం వేసుకోవాలి అని అన్వేష్ అన్నతనే చెప్పారు. చెప్పి నేను కూడా ఆనందిస్తానన్నాడు. ఇప్పుడు గరికపాటి గారిని తిడుతున్నాడు కదా, గరికపాటి గారిని బూతులు తిట్టాడు, శివాజీని బూతులు తిట్టాడు. తిట్టినప్పుడు నీ సంస్కారం ఎలా ఉండాలి? అప్పుడు వాళ్ళ ఇష్టం, వాళ్ళు వేసుకుంటారు, మేము సినిమా చూస్తాము అని అనాలి. నేను కూడా ఆనందిస్తాను అంటే అప్పుడు నీకు వాళ్ళకి తేడా ఏముంది? ఇంకా నువ్వు ఇప్పుడు ఏదైతే తిడుతున్నావో ఆ తిట్లు నీకు కూడా అప్లికబులే. ఇప్పుడు గ్లామర్ ఎవడు కాదండు. సినిమా ఏమంటే చీరలు కట్టి తీసినా సినిమాలు హిట్ అయిన ఉన్నాయి, అది కాదు క్వశ్చన్. అక్కడ అదే క్వశ్చన్ కాదు కదా. ఓకే, అనసూయ గారికి ఇష్టం లేదు అలా వినడం, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు ఆవిడ హీరోయిన్ అని ఆవిడ అనుకుంటున్నారు, కాదని ప్రజలు అనుకుంటున్నారు. కాదమ్మా కొంచెం పద్ధతిగా బట్టలు వేసుకున్నారు, వేసుకోనన్నారు, ఇట్స్ గుడ్. మీ అభిప్రాయం మీరు చెప్పారు. మళ్ళీ ఆవిడకి ఏదో వెకేషన్కి వెళ్ళాలి, ఐ వాంట్ టు ఎంజాయ్ అన్నట్టుగా ఉంది అన్నట్టు కూడా పెట్టారు. ఓకే, వెళ్ళండి. మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టకండి అంటున్నారు, ఎందుకంటే పిల్లలు చెడిపోతారని. మీ బట్టల గురించి ఎవరికి ఇష్యూ కాదు ఇక్కడ. సొసైటీ చెడిపోకూడదు. మీకు 2 మగపిల్లలు ఉన్నారు. ఎడాలసెన్స్లో మగపిల్లలు ఏంటి, ఆడపిల్లలు ఏంటి, ఎలా ఉంటారో ప్రతి తల్లికి తెలుస్తుందిగా. మీరు కంట్రోల్ చేయాలండి అంటే ఎంతమంది కంట్రోల్ చేయగలరు? ఆలోచనలు ఎవడు కంట్రోల్ చేయగలరు? ఒక మంచి ఎన్వైరాన్మెంట్లో పెంచాలనే కదా ఏ తల్లైనా పిల్లల గురించి ఆలోచిస్తుంది. డార్క్ సైడ్స్ చూడమ్మా, తర్వాత హీరోయిన్స్ గెంతుతుంటే చూడమ్మా, ఇవి తల్లి చెప్పదు కదండి. ఇప్పుడు తల్లి తండ్రి బెడ్రూమ్లో కలిసి ఉండడానికే పిల్లలు ఎదురుగుండా సిగ్గుపడతారు, మొహమాట పడతారు, కనీసం దగ్గరగా ఉండడానికి. దాన్ని కూడా తప్పు పడితే ఇంక మనం ఏం చేయలేం. ఇప్పుడు అన్వేషణ అతను ఏం చెప్తున్నారు, ఇక్కడ ఇరాన్లోనేమో 10,000 మందిని నరికేశారు హిజాబ్ వేసుకోలేదని, ఇరాక్లో 9 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చని చెప్పారు, తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో చదువుకోవద్దన్నారు. మరి ఇవన్నీ, మరి వాటి మీద వాళ్ళని తిట్టు బూతులు. వాళ్ళని ఎందుకు తిట్టట్లే బూతులు? నువ్వు హిందువుల్ని ఎందుకు తిడుతున్నావు? నువ్వు హిందువు కాదా? హిందువు కాకపోతే అసలు తిట్టకూడదు, హిందువు అయినా తిట్టకూడదు. పైగా హిందువులే రేపులు చేస్తున్నారట భారతదేశంలో. హిందూ ఆడపిల్లలు చేస్తున్నారట, క్రిస్టియన్స్ చేస్తున్నారట, ముస్లిమ్స్ కూడా చేస్తున్నారట. వాళ్ళు ఫుల్గా బట్టలు వేసుకున్నా హిందువులే చేస్తున్నారట. చూపించమనండి, మొత్తం లెక్కలు తీయమనండి, కేసులు పెట్టమనండి ఎవడు చేశాడు. ఇప్పుడు నేను ఒకటి చెప్పాను అనుకోండి, ఎవిడెన్స్ నా దగ్గర ఉండాలిగా, పెట్టమనండి. ఇవాళ అన్వేష్ మీద ముందు కేసు పెట్టమని నేను చెప్తున్నా. ఎందుకంటే ఈ వ్యాఖ్యలకి ఓన్లీ హిందువులే రేపులు చేస్తున్నారు అనే అంశం మీద ఏ ముస్లిమ్స్ని వీళ్ళు రేప్ చేశారో, ఏ క్రిస్టియన్స్ని రేప్ చేశారో కేసులు పెట్టమనండి. మరి ఎందుకు కేసులు రికార్డ్ అయి ఉండాలిగా ఈ పాటికి? చూపించమనండి లెక్కలు. ఏం మాట్లాడుతున్నాడు? ఏంటి ఆ బూతులేంటి? నువ్వు చదువుకుని మరి సంస్కారం ఇదా ఇదే? శివాజీకి చదువు లేదన్నావు, మరి మీకు చదువు ఉంది కదా. గరికపాటి వారు ఈ టీషర్ట్లు ఇవి వేసుకుంటే ఒక 20 ఏళ్ళ వయసు వాళ్ళు కాదు కదా, నేనే ఆగలేను అన్న ఒక వీడియోని
అది చూయించి విపరీతంగా తిట్టడం జరిగింది. ఆయన కామెంట్స్ పైన మీరేమంటారు మేడం? ఇప్పుడు నేను గరికపాటి గారు ఏమన్నారు, ఇంకొకళ్ళు ఏమన్నారు, అనసూయ ఏమన్నారు, ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్ అండి. ఎందుకు నేను నన్ ఆఫ్ మై బిజినెస్ అంటున్నానంటే, వాళ్ళు ఎలా వేసుకుంటారు పిల్లలు అనేది వాళ్ళ అమ్మ నాన్న చూసుకోవాలి, లేదా పిల్లలు చూసుకోవాలి. కానీ దాని ఇంపాక్ట్ సొసైటీలో ఉండకూడదు అన్నది ఒక్కటే మన మాట అంతే. మీరు ఇలా వేసుకోవటం వల్ల ఇబ్బంది అవుతుందా ఎదరవాడికి, మళ్ళీ వాడు చూడకూడదు, వాడు మరి అన్వేష్ లాంటి వాళ్ళే నేను ఆనందిస్తానన్నప్పుడు అన్నాడు కదా, ఆ వీడియోలో క్లియర్ కట్గా నేను ఆనందిస్తాను అన్నాడు. అది మీరు ప్లే చేయండి, అర్థమైందా? అది నేను అనేది, మీరు ఆనందిస్తాను అన్నాడు. మరి నువ్వే ఆనందిస్తాను, ఎవరికైనా అంతే, చపల చిత్తం అనేది ఎవరికైనా ఉంటుంది. అదొక మాటగా చెప్పాడు ఆయన, ఎవరు, గరికపాటి గారు. అంతేగాని నిజంగా ఆయన ఆ పని చేస్తారని అది కాదుగా. అంటే వికారం అనేది కలుగుతుంది మనసుకి ఎవరికైనా. ఇప్పుడు అది సహజం కదండి. నువ్వు ఉప్పు కారం తింటున్నావు కాబట్టి అని దాని గురించి నీచంగా మాట్లాడి, మరి నువ్వు ఉప్పు కారం తింటున్నావు, నువ్వు ఆనందిస్తానని చెప్తున్నావు కదా నీ వయసుకి. ఇప్పుడు నీ సంస్కారం ఏంటి అన్వేషణ అడుగుతున్నా అంతే. ఒక చిన్నవాడివో, నీ వయసు ఎంతో నాకు తెలియదు, బట్ సంస్కారవంతంగా మాట్లాడుంటే ఆ వీడియో బాగుండేది. నేను అదొక్కటే చెప్తా. కాబట్టి అభిప్రాయం ఎవడైనా చెప్పచ్చు. ఓకే, సినిమాలు గ్లామరే, లేకపోతే రామ్ చరణ్ పాట, లేకపోతే చిరంజీవి పాట, బాలకృష్ణ పాట, లేకపోతే శోభన్ బాబు గారి పాట, ఎవడి పాట అయినా డబుల్ మీనింగ్స్ ఉంటాయి. అది సినిమా వరకే పరిమితం, నేను అది చెప్తున్నా. ఆయన పొరపాటుగా మాట్లాడాడు శివాజీ గారు, క్షమాపణ చెప్పాడు, అయిపోయింది. అంతవరకు అయిపోయింది ఆ ఇష్యూ. ఇప్పుడు అనసూయ గారు ఏం బట్టలు వేసుకుంటారు అనేది ఆవిడ డిసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు అంతకుముందు రవికలు లేవు కదా, అంతకుముందు ఆడపిల్లలు బయటికి రాలేదు కదా. ఇప్పుడు బయటకు వస్తున్నారు కాబట్టి మీకు సమస్య రాకూడదనే ఉద్దేశంతో వీళ్ళు మాట్లాడి ఉండొచ్చు. కాదు మాకు సమస్యలు వచ్చినా పర్వాలేదంటే ఇట్స్ ఓకే. కానీ మధ్యతరగతి వాళ్ళకి సమస్యలు వస్తే, మొన్న నాగబాబు గారు చెప్పారు కదా, రక్షణ పెట్టుకుని వెళ్ళండి అని. ఆ మధ్యతరగతి వాళ్ళకి తినడానికి దిక్కు లేకుండా ఉంటే వాళ్ళు రక్షణలు ఏం పెట్టుకుంటారు? పిల్లల్ని చదివించుకుంటారా? పిల్లల వెనకాల బాడీ గార్డ్స్ లాగా వీళ్ళు ఉద్యోగాలు మానేసి పనులు మానేసి ఉంటారా? అది నాకు అర్థం కాని మాట అంతే. అందుకని అభిప్రాయాలు వ్యక్తం చేయటం వేరు. మీరు ఎలా మీ అభిప్రాయాలు వ్యక్తం చేశారో అలాగే శివాజీ చేశారు, అలాగే గరికపాటి గారు చేశారు. కాకపోతే నా అన్వేషణ ఆయన ఏంటంటే, ఆయన భాష కొంచెం ఆలోచించుకోవాలి. అంటే ఆయన బాగా చదువుకున్న వ్యక్తి కాబట్టి, అంటే ఇంత సంస్కారయుతంగా మాట్లాడతారా? 10th క్లాస్ చదివిన శివాజీ ఆ 2 పదాలు వాడినందుకు మీరు ఇంత మాట్లాడుతున్నారు. మరి మీరు బాగా చదువుకుని ప్రపంచం అంతా తిరుగుతున్నారు కదా, మరి మీకు ఎంత సంస్కారం ఉండాలి అనేది నేను అడుగుతున్నా, ప్రజలు అడుగుతున్నారు. రైట్ మేడం, థ్యాంక్ యూ.